మీరు ఎలా సమర్థించుకుంటారు? కాదండి, మీరు ఎన్డీఏలో ఉన్నంత మాత్రాన అక్కడ ప్రజలంతా కూడా బాబురావు గారు చెప్పినట్లు మనం గతాన్ని కనుక గుర్తు చేసుకుంటే ఇటువంటి రాజ్యాంగ సవరణలు అనేకం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి విపక్షాల మీద ఆధారపడటం ఎందుకు, ఇలా బతిమాలుకోవటం ఎందుకు, లేకపోతే ఇలాంటి తడబడుతూ వ్యూహాలు వేయటం ఎందుకు, అసలు మొత్తం 2/3 మెజారిటీ ప్రజలే మాకు ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పేసి అగలీ బార్ 400 పార్ అని చెప్పేసి వెళ్ళాడు మోడీ. ప్రజలు పార్టీల కన్నా చాలా విఘ్నులు కాబట్టి వీడికి సాధారణ మెజారిటీ ఇస్తేనే ఎట్ట చేస్తున్నాడు అని చెప్పేసి తీసుకెళ్లి మైనారిటీలు కూర్చోబెట్టారు. థ్యాంక్స్ టు యువర్ పార్టీ టీడీపీ అండ్ జేడీయూ దే ఆర్ సర్వైవింగ్. అలాంటప్పుడు ఇంకాస్త గట్టిగా ఉండి ఈ బిల్లు వలన ఎటువంటి నష్టం జరుగుతుంది అక్కడ క్లియర్ కనపడుతుంది, అక్కడ దొడ్డిదారిని తీసుకొస్తున్నారని చెప్పేసి గుడ్డిగా ఎవరినంటే ఏదో మోదీకి కోపం వస్తుందనో అని మీరే ఊహించేసుకొని మీకు కూడా ఏమైనా ఉన్నాయేంటి బయటపడినటువంటి కేసులు మీ వెనక్కి కూడా ఎందుకు అంత భయపడుతున్నారు? ఇప్పుడు పాయింట్ టు పాయింట్, సబ్జెక్టు సబ్జెక్టు మంచిదైతే సపోర్ట్ చేయండి, కూటమి ధర్మం అని చెప్పుకొని. కూటమి ధర్మం అంటే గుడ్డిగా ఎటువంటి బిల్లులు తీసుకొచ్చినా సపోర్ట్ చేయమన్నా కూటమి ధర్మం అంటే అర్థం? మరి ఆ రకంగా అంతేకాకుండా ఇప్పుడు మీరు దుమ్మెత్తిపోయటం ఏంటి? మీ పని అయిపోయింది, మీరే సపోర్ట్ చేశారు, బిల్లు వీగిపోయింది, కాము కూర్చోవచ్చు కదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కన్నా భుజానేసుకుని విపక్షాల మీద పడుతున్నాడు. ఆయన అవసరమా? ఈ బిల్లు వల్ల నష్టం జరుగుద్ది, ఈ బిల్లు సహేతుకంగా వీగిపోవడం అవసరం, న్యాయం, ధర్మం వీగిపోయింది. మీరు ఎలాగో దానికి మీ పాత్ర మీరు పోషించలేదు, కామ్గా ఉండండి. బీజేపీ చేయాల్సిన మరి మీరు చేస్తారండి, నాకు అర్థం కాదు. దుమ్మెత్తిపోయటం కాంగ్రెస్ని లేకపోతే విపక్షాలని, దేశంలో ఉన్న మిగిలిన పార్టీలు దేశద్రోహులా? దేశద్రోహం చేద్దాం అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేసిన మీరు దేశద్రోహులు అవుతారా? లేదంటే కనుక మహిళా రిజర్వేషన్ బిల్లుని పారదర్శకతతో తీసుకురాలేదు కాబట్టి దేశాన్ని రక్షించిన వాళ్ళు దేశద్రోహులు అవుతారా? పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో. మాట సార్ విజయకరణ్ గారు. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం అండి. బాబురావు గారు, తులసిరెడ్డి లాంటి పెద్దలు ఉన్నటువంటి ప్యానెల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు అండి. అంటే బాబురావు గారు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు, తులసిరెడ్డి గారు చెప్పారు. సో వాళ్ళ లైన్ కాంగ్రెస్ పార్టీగా లేదు కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ లైన్ క్లారిటీగా చెప్పారు. వాళ్ళకు ఒక విధానం ఉంటుంది, ఆ విధానం ప్రకారం వాళ్ళ లైన్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేసినటువంటి ఆ బిల్లును అడ్డుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దానివల్ల జరిగింది ఏంటంటే, సరే ఇప్పుడు దక్షిణాద ఉత్తరాద నెంబర్స్ అనేటువంటి దాని గురించి మనకేమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మనకి ఇబ్బంది కలిగే అంశం వీగిపోతే అది ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి జరిగినట్టే, సౌత్ ఇండియా కూడా మంచి జరిగినట్టే. ఇక్కడ మేము ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగింది, మహిళలకు రావాల్సినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో అది ఈ రోజున రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 106th అమెండ్మెంట్ యాక్ట్ 2023 ప్రకారం అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అంటే, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా డీలిమిటేషన్కి సంబంధించిన అంశాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు దానిలో భాగంగా రెండు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మరొకసారి మా లైను లేదు, ఎన్డీఏ కూటమిగా మేము చేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిగా మేము దాని మద్దతు ప్రకటించాము. అదేవిధంగా మా కూటమికి మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎటువంటి కండిషన్ లేకుండా చక్కగా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు, బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పెట్టినటువంటి సరిపోయారు సార్. ఇద్దరు ఒక నిమిషం ఆగండి. థ్యాంక్స్ చౌదరి గారు కానీ ఆగండి సార్. మీ మీద ప్రేమతోనో ఇంకో దాంతోనో వాళ్ళు ఏదో సపోర్ట్ చేయలే, అందరికీ తెలిసిందే. ఇక్కడికి వచ్చేసరికినేమో థ్యాంక్స్ చెబుతారా? మిగిలిన సందర్భాల్లోనేమో మీ కేసులు గొడవని మీ స్వప్రయోజనాల కోసం మద్దతు ఇస్తారు, లేకపోతే ఏం అడగరు అని చెప్పేసేమో మీరు విమర్శిస్తారా?
ఏం సార్, ఏం లేదు సార్ ఇది. నేను కాదండి, చెప్పేది కంప్లీట్ చేయని వాళ్ళ అవకాశం కాదు ఇవ్వాలి. సార్, నాకు అర్థం నేను కాదు. సార్ ఈ సందర్భంగా కాదు, ఒక నిమిషం ఆగండి సార్. ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ 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 ఎవరు విషయం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు మీరు ఎన్ని ముసుగేసినా కానీ అది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు నేను తీసుకొచ్చింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఎందుకనంటే అక్కడ పిత్తలాటకు ఏమని పెట్టారు 2023లో మహిళా బిల్లుకి, ఇది డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే 2026 వరకు ఫ్రీజ్ అయి ఉంటాయి. ఏది యాజ్ పర్ వాజ్పేయి గవర్నమెంట్, అంతకుముందు ఇందిరాగాంధీ గవర్నమెంట్. అక్కడ 25 + 25 2001 + 25 వేస్తే 2026. ఆ తర్వాతే జనగణన. అందుకని ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం 26గా. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నాదేమన్నా తప్పు అయితే కనుక బాబురావు గారు, తులసిరెడ్డి గారు ఎదురుగా ఉన్నారు, దే విల్ కరెక్ట్ మీ. ఓకేనా? ఇప్పుడు జనగణన స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఖచ్చితంగా 2029కి ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం లేదు. 2029కి చిత్తశుద్ధితో మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే డీలిమిటేషన్ పక్కన పెట్టండి. మీరు ఏమని 2023 దాంట్లో బిల్లులో ఏమని పెట్టారు? మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్కి లింక్ చేశారు. దాన్ని తొలగిస్తూ సవరణ చేస్తే సరిపోద్ది ఈ బిల్లు. అది చేయకుండా సింపుల్గా ఒకదాంతో పోయేదాన్ని పక్కన పెట్టేసి డీలిమిటేషన్ తీసుకొచ్చేసి దీంట్లో యాడ్ చేసి మళ్ళీ దాంట్లో క్లారిటీ లేకుండా 2011 సెన్సస్ మీద, లేదంటే కనుక ఫ్రెష్గా వచ్చే సెన్సస్ మీద, లేదంటే అమిత్ షా గారు ప్రామిస్ చేస్తున్నట్టు 50% ప్రోరాటా అనేది కూడా దాంట్లో పెట్టకుండా ఇన్ని తప్పుల తడకలతో ఉన్నదానికి మీరు తగుదరమ్మా అని మద్దతు ఇస్తే ఒకరికొకరు థ్యాంక్స్ చెప్తే మేమేమో చూస్తా కూర్చోవాలా? ఇప్పుడు చెప్పండి. మీరు చూస్తా కూర్చోమంట. నేను కంటిన్యూషన్ నేనేమంటున్నానంటే, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి రాజధానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ జరిగేటువంటి వాటిలో కూడా మేము వచ్చిన వాళ్ళని తరిమేస్తాము, రప్ప నరుగుతాము అనేటువంటి సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయకుండా విజ్ఞతతో ప్రవర్తించమని, ఆ మంచి బుద్ధిని కంటిన్యూ చేయమని కోరుతున్నా. ఒక్క నిమిషం. ఆ విషయంలో వాళ్ళ స్టాండ్ ఏం మారదు. రప్పాలు మారు, వార్నింగ్లు ఇవ్వటం మారు. ఓన్లీ కేంద్రంలో పార్లమెంట్లో తీసుకొచ్చిన బిల్లు విషయంలోనే ఉంటుంది. అందు గురించే మీకు ఎక్కువ అక్కడ లేదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే ప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి నేనేమన్నానంటే నా సలహా ఏంటంటే సార్, ఇది మీరే నా సలహాని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే కనుక మాకు అవసరం లేదని కూడా అనొచ్చు. మీ డ్యూటీ మీది అయిపోయింది సార్. నిన్న అక్కడికి వదిలేసేయండి. వాళ్ళు ఎలాగో బురద జల్లే కార్యక్రమం ఇప్పుడు 8:30కి ఆయన వస్తాడు. ఆయన ఆల్రెడీ వాళ్ళ పార్టీ తీసుకుంది. మీరెందుకు సార్ భుజాన్ని వేసుకొని విపక్షాల మీద కాలు దూతారు? 2029లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ ఎన్డీఏ శాశ్వతం కాదు. మీకేమో ఇండి కూటమి అధికారంలోకి వచ్చిందనుకో, మళ్ళీ 2019లో తీసుకున్న స్టాండే తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి కీడించి మేలంచాలంటారు. కాబట్టి మీ పని నిన్న మీ డ్యూటీ మీరు చేశారు సార్. ఇంటర్నల్గా మీరిద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోండి, వైసీపీ వాళ్ళు బయట. మళ్ళా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరంతా కలిసి మిగిలిన పక్షాల మీద బురద జల్లుతారు? దానివల్ల మీకేంటి ఉపయోగం? బీజేపీకి ఉపయోగంగా ఉంటుంది తప్ప వాళ్ళ డ్యూటీని మీరు ఎందుకు భుజాన్ని ఎత్తుకుంటారు అంటున్నాం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, మీ అందరికీ తెలుసు, ఇదే మోడీ గారిని అమిత్ షా గారితో కూడా యుద్ధం చేశాం. మేము వాళ్ళలాగా ఇప్పుడు మీరు చూడండి, మేము ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన టైంలో యుద్ధం చేసాం. మేము చేసినంత యుద్ధం కొత్తగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత విభజన హామీల కోసం మేము పడినటువంటి చేసినటువంటి పోరాటాలు, మేము చేయాల్సినవన్నీ కూడా చేసాం. ఏ రకమైన కాదంటం లేదు సార్. అందుకనే సార్ మీరు సార్ నేనేం కాదంటలేదు. అందుకని అమ్ముల పొదిలో ఆయుధాలు అలాగే పెట్టుకోండి, వేస్ట్ చేసుకోకండి. రేపు మళ్ళా ధర్మ పోరాట దీక్ష మళ్ళా మోదీకి వ్యతిరేకంగా మళ్ళా చేయాల్సి వస్తుందేమో, లేదంటే అధికారంలోకి వస్తే ఇండి కూటమితో ముందుకు వెళ్లాల్సిన అవసరం పడుతుందేమో. కాబట్టి ఏంటంటే ఆ ఆయుధాలన్నీ దగ్గర పెట్టుకోండి అంటున్నాము. దీక్షలు చేసే టైం వచ్చే అవకాశం ఉంది ఇంకా. కాబట్టి ఇప్పుడు మహిళా పక్షపాతిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ మేము స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. మీకు మంచి అస్త్రాలు ఉన్నాయి. మీకు మంచి అస్త్రాలు ఎన్టీ రామారావు గారే మంచి అస్త్రం ఇచ్చి వెళ్ళాడు. దాన్ని ప్రాజెక్ట్ చేసుకోండి. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చిన టీడీపీ. అలా ముందుకు వెళ్ళండి. ఓకే, ఏదో నాకు తెలిసిన దాంట్లో చిన్న సలహా, కాదంటే కనుక చెప్పచ్చు సార్. బాబురావు గారు అవునా కదా సార్? బాబురావు గారు అవునా? మీరు 100% కరెక్టే.
అంటే నేను అనేది అంటే మేము కూటమి బాధ్యత సరే, నేను చెప్పడం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేకపోయినా బాబురావు బాధ్యత తీసుకున్నందుకు చెప్పాను. థ్యాంక్స్. ఓకే రైట్. వాళ్ళకి బాధ్యత లేకపోయినా బాధ్యత తీసుకున్నందుకు ఓకే, చెప్పాను. బాబురావు గారు ఒక 30 seconds లో ఆయన కంక్లూజన్ రిమార్క్స్ తో మనం సెకండ్ టాపిక్ వెళ్దాం.